హలో అండి, అందరికీ హ్యాపీ భోగి అండి. ఈరోజు నేను ఈ వీడియోలో భోగి మేము ఎలా జరుపుకున్నామని చూపిస్తున్నానండి. మా కుటుంబం అంతా ఎలా జరుపుకున్నారు, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో ఈ వీడియోలో అంతా ఉంటుందండి. నేను పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు మా పిల్లల కోసం ఏమేమి చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను 4:30 వరకు లేసేసానండి. చాలా చిన్నగా ముగ్గేసేసుకున్నామండి. నాకు ముందట కొంచెమే ఉంటుందండి. దాని ముందట ముగ్గేసినట్టునే మా చిన్న పాప ఆమె కలర్స్ నింపేసిందండి. తర్వాత ఇది గౌరమ్మ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాండి. తర్వాత భోగి కోసం పొద్దున్నే మనం వేలీలలో కొంచెం అంత నువ్వులు, బంతి పువ్వులు వేసుకొని రేగాలు వేసుకొని చక్కగా స్నానం చేయాలండి. తర్వాత పిల్లలకి కొబ్బరి నూనె పెట్టేసి చక్కగా స్నానం చేపియాలండి. అన్నీ అయిపోయాక తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ అయిపోయాక నేను చిన్నగా డెకరేషన్ చేశానండి. వాళ్ళ కోసం కొన్ని ఫొటోస్ దించుతామని గుర్తుగా. ముందుగా మన ఇంట్లో ఏమైనా చున్నీ ఉంటే ఆ చున్నీ తీసుకున్నానండి. నేను మొన్న ఇవి కవర్స్తో ఫ్లవర్స్ చేసుకున్నానండి. చాలా నీట్గా ఫ్లవర్స్ వచ్చేసినాయి చూసానండి. ఇప్పుడు డెకరేషన్కి నాకు చాలా యూస్ఫుల్ అయిందండి. నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే అన్నీ చేసుకున్నానండి. డెకరేషన్ ఏది నేను బయట నుంచి కొనుక్కరాలేదండి. మీరు కూడా ఇంట్లోనే అన్నీ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆ కవర్స్తో అయితే ఫ్లవర్స్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా అయితే నేను కైట్స్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అండి. సింపుల్గా చిన్నప్పుడు కైట్స్ ఎలా చేసుకున్నామో అలానే చేసేసుకున్నాను. ఒక వైట్ దానిపైన నేను తీసుకొని కైట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అండి. తర్వాత దాన్ని కలర్ఫుల్గా ఉండడానికి నేను మొత్తం కలర్స్ లాగా రౌండ్గా చేసేసుకొని కలర్స్ లాగా చేస్తానండి. కొంచెం లుక్ డిఫరెంట్గా కనబడడానికి. చూసారండి, చాలా లుక్ డిఫరెంట్గా కనబడ్డది కదండి. తర్వాత నేను ఇంకొక బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఆ బ్లౌజ్ పీసెస్తో నేను కింద కూడా బార్డర్ లాగా వేసుకున్నాను అండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మన బియ్యం ఉంటాయి కదండి, ఇంటికాడ బియ్యం చుట్టూగా పోసేసుకున్నానండి. దానిపైన నేను గాజులు వేసుకున్నానండి. గాజులు వేసుకొని చిన్న డెకరేషన్ లాగా ప్రిపరేషన్ చేసుకున్నానండి. చూడండి, చాలా లుక్ డిఫరెంట్గా కనబడుతుంది. మీకు కూడా గాజులు వేసుకొని దాంట్లో ఏమైనా మన ఇంట్లో ఉన్న ధాన్యాలు ఏమైనా ఉంటే అవి వేసేసుకోవచ్చు అండి. చక్కగా చూడడానికి ఎంత లుక్గా డిఫరెంట్గా కనబడుతుందండి. పిల్లల కోసం ఆ మాత్రం చేయాలి కదండి. అప్పుడే కదా భోగి అనేది ఒక లుక్ వచ్చేస్తుంది. తర్వాత నేను మధ్యలో ఒక బంతిపూలు పెట్టేసానండి. మన ఇంటి దగ్గర ఉన్న బంతిపూలు ఏమైనా కట్ చేసుకొని పెట్టాలి, ఏ ఫ్లవర్స్ అయితే ఆ ఫ్లవర్స్ అండి. తర్వాత నేను మందారాకు తీసుకున్నానండి. దాన్ని కూడా సేమ్ రౌండ్ షేప్లో వేసేసుకొని దానిపైన కూడా గాజులు పెట్టేసుకున్నానండి. బ్యాంగిల్స్ పెట్టేసుకొని మన ఇష్టం ఏ బ్యాంగిల్స్ ఉంటే ఆ బ్యాంగిల్స్ పెట్టేసుకోండి. తర్వాత దాంట్లో నేను ఇంట్లో ఉన్న అన్నీ ఉంటాయి కదండి, నవధాన్యాలు అవన్నీ పెట్టానండి. చూడండి, చక్కగా కనబడుతుంది, ఒక లుక్గా కనబడుతుంది. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసేసుకొని ఇంట్లో ఉన్న వస్తువులతో నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చండి. చూడండి, అన్ని నవధాన్యాలు అన్నీ వేసేసానండి. వేసేసి తర్వాత నేను మనకి తర్వాత కనుమ కావాలి కదండి, కుండ ఇంట్లో లేదండి నాకు. అందుకని నేను ఒక గంజు తీసుకున్నానండి. చూడండి, మీకు ఇలాంటి గంజి ఉంటే ఇంట్లో తీసుకోండి. తర్వాత దానికి ఒక బ్లౌజ్ పీసెస్ తీసేసుకొని దాన్ని చక్కగా చుట్టుకున్నానండి, ఒక కనుమలాగా కుండలాగా. చూడండి, ఎంత లుక్గా డిఫరెంట్గా కనబడుతుందండి. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే మన ఇంట్లో కూడా చాలా సింపుల్గా డెకరేషన్ చేసుకోవచ్చు అండి. దానిపైన నేను ఇంకో బ్లౌజ్ పెట్టేసి మన ఇంట్లో ఉన్న దూది ఉంటుంది కదండి, ఆ దూది అనేది దాని మీద పెట్టేశానండి. తర్వాత నేను కింద కట్టల్లాగా ఒక కాఫీ కలర్ లాంటిది, ఒకటి గంధం కలర్ లాంటిది ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. సేమ్ తీసుకొని దాన్ని ఇట్లా చూసారండి. ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనం డెకరేషన్ చేయొచ్చండి. సేమ్ నేను బ్లౌజ్ పీసెస్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇది కూడా ఒక చిన్న డిఫరెంట్గా ఉండడానికి నేను కైట్లా చేసుకున్నానండి. చూడండి, ఇంత సింపుల్ కైట్లా డిఫరెంట్గా డెకరేషన్ కనబడుతుంది. అలా 2 కైట్స్ చేసుకున్నాను. నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకున్నానండి. చాలా సింపుల్గా డిఫరెంట్గా కనబడుతుంది. చూసారండి, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడితే మన ఇల్లు కూడా చాలా సింపుల్గా డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇలాంటి ఎన్నో కావాలంటే నా వీడియోలో చాలా ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసారా, బుట్ట బొమ్మలా ఉంది నా కూతురు. నా కొడుకు చాలా చక్కగా ఉన్నాడండి. వాళ్ళకి పంచా వేసానండి, ఈమెకి లంగా పట్టు వేసానండి. తర్వాత దిష్టి తీయడానికి ఇట్లా రేగ్గాయలను పువ్వులు కలుపుకొని దిష్టి తీస్తారండి భోగి రోజు. అలా నేను కొంతమందిని పిలుచుకొని అలా చేశానండి. చూసారండి, చక్కగా చేశారు. ఇలా చిన్న చిన్న వాటితో పిల్లలు చాలా అందంగా కనబడతారండి. సింపుల్ డెకరేషన్ అండి. ఇలాంటి ఎన్నో కావాలంటే నా వీడియో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.